సూర్యకుమార్ యాదవ్ కెరియర్ బాగుండాలి అన్నా, టీమిండియా దుమ్ముగా గెలవాలి అన్నా సూర్యకుమార్ యాదవ్ ను T20లకు మాత్రమే పరిమితం చెయ్యాలి. టెస్టులకు, వన్డేలకు సెలెక్ట్ చేయకూడదు. చాలా మందికి ఇది నచ్చకపోవచ్చు, చాలా మందికి కోపం తెప్పించవచ్చు. బట్ ఒక 4 కారణాలు ఇక్కడ నేను డిస్కస్ చేయబోతున్నా. ఆ కారణాలు విన్నాక ఖచ్చితంగా మీ మైండ్ సెట్ లో కొంచెం మార్పు వస్తుంది. ప్రెసెంట్ ఇండియన్ క్రికెట్ T20 గురించి మనం మాట్లాడాము అంటే సూర్యకుమార్ యాదవ్ గురించి తప్పకుండా మాట్లాడాకే వేరొకరి గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ T20 కెప్టెన్ అయ్యానని కాదు, సూర్యకుమార్ యాదవ్ T20లో అలాంటి బ్యాటింగ్ చేస్తున్నాడు, అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అని చెప్పి చాలా కన్సిస్టెంట్ గా పరుగులు చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ T20లో లేరు కాబట్టి సూర్య ఇక నుంచి ఇంకా రెచ్చిపోయే ప్రమాదం ఉంది. రెచ్చిపోయే ప్రమాదం అంటే ఇంకా ఎక్కువగా లైమ్ లైట్ లోకి వస్తాడు. ఎందుకంటే ఆ తర్వాత T20 ఫార్మాట్ లో అంత ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. సో మొదటి రీజన్ విషయానికి వచ్చాము అంటే ఇక నుంచి T20 ఫార్మాట్ అనేది సూర్య చేతుల్లో ఉంటుంది. సూర్యనే ఆ టీం కి కెప్టెన్. దాన్ని కరెక్ట్ గా బిల్డ్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ సీనియర్ ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేరు కాబట్టి ఇక తన నిర్ణయాలతోనే ఈ టీం ముందుకు వెళ్తుంది. కాబట్టి తనను ఇంకొక ఫార్మాట్ లోకి పంపించి ఆ ఫార్మాట్ మీద ఫోకస్ చేయించి, లేకుంటే టెస్టులోకి పంపించి, ఇలా కాకుండా తనకు ఒక ఫార్మాట్ ని ఇచ్చేస్తే తను దాన్ని ఈజీగా అలవాటు చేసుకుంటాడనమాట. ఎక్కువ కాలం T20 ఫార్మాట్ లో ఉండడానికి తనకు యూజ్ అవుతుంది. ఇక రెండవ రీజన్ చూసాము అంటే ఏజ్. సూర్య ఏజ్ అందరిలాగా 27, 28 కాదు, 34 ఇయర్స్. సో మహా అయితే ఇంకొక 2-3 సంవత్సరాలు ఆడగలడు. సో కేవలం ఒక్క ఫార్మాట్ లో మాత్రమే ఉన్నాడు అంటే ఇంకొక 1 ఇయర్ దానికి యాడ్ చేసుకునే అవకాశం కూడా వస్తుంది. ఎందుకంటే T20 ఫార్మాట్లు వేరు, మిగతా ఫార్మాట్స్ వేరు. ఇక్కడ ఎక్కువ స్ట్రెస్ ఉండదు మిగతా ఫార్మాట్స్ తో కంపేర్ చేస్తే. ఎందుకంటే గేమ్ టైం తక్కువగా ఉంటుంది. ఆ ఒక్క రీజనే, ఇంకంతకు మించి ఏముండదు. అలాంటి టైంలో సూర్యకు కేవలం T20 ఫార్మాట్ మాత్రమే ఇవ్వడం కరెక్ట్ అనిపిస్తోంది. ఇలా చేశారంటే కనీసం ఇంకొక 2 T20 వరల్డ్ కప్స్ వరకు కూడా సూర్య కెప్టెన్ గా చేయొచ్చు టీమిండియాకు. తను కూడా తన ఫిట్నెస్ ని మెయింటైన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇది చాలా పెద్ద నిర్ణయం అనమాట. థర్డ్ రీజన్ అన్నది సూర్యని 50 ఓవర్స్ కానీ టెస్టులకు కానీ సెలెక్ట్ చేయడం వల్ల తన ఏజ్ దృష్ట్యా చూసుకున్నాము అంటే యంగ్ ప్లేయర్స్ కు ఛాన్స్ రాదు. ప్రెసెంట్ టీమిండియాలో ఎక్కువ మంది యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళకి అవకాశం రావాలి అంటే సీనియర్ ప్లేయర్స్ బయటకు వెళ్ళాలి. అప్పుడు మీరు అనొచ్చు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వెళ్ళొచ్చు కదా అని చెప్పి. ఇక వాళ్ళు కూడా వెళ్ళిపోయే టైం వచ్చింది. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఆడారు అంటే అంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు కాబట్టి. సూర్యకు టెస్టుల్లో కానీ 50 ఓవర్స్ ఫార్మాట్ లో కానీ అంత కన్సిస్టెన్సీ లేదు. దాని ప్రకారం చూసుకున్నా సూర్యని సెలెక్ట్ చేయకపోవడమే కరెక్ట్. సో అందుకే యంగ్ ప్లేయర్స్ కోసం సూర్యను మిగతా ఫార్మాట్స్ లో సెలెక్ట్ చేయకూడదు. ఇక ఫోర్త్ రీజన్ ఏంటి అంటే తనకు వర్క్ లోడ్ అనేది భయంకరంగా తగ్గుతుంది. మీకు తెలుసు టీమిండియా ఎన్ని మ్యాచ్లు ఆడుతుందో ఒక సంవత్సర కాలంలో, చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది. ఇలా మిగతా ఫార్మాట్స్ లో కూడా సూర్య ఆడడం వల్ల T20 క్రికెట్ పైన కూడా ఫోకస్ తగ్గే ప్రమాదం ఉంటుంది. అదే ఇలా కేవలం T20 క్రికెట్ కి పరిమితం చేస్తే తనకు రెస్ట్ దొరుకుతుంది, వర్క్ లోడ్ మేనేజ్మెంట్ దొరుకుతుంది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట. తన కెరియర్ ని కూడా చాలా హై నోట్ తో ఎండ్ చేయడానికి సూర్యకు కూడా అవకాశం ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.